నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం। రానున్న కృష్ణా గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలలో పీడీఎఫ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనను గెలిపించాలని లక్ష్మణరావు వినుకొండ యూటీఎఫ్ ప్రాంతీయ కార్యాలయంలో జరిగిన సమావేశంలో కోరారు। తాను ఎన్నికైతే ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక అంగన్వాడీ ఆశా వర్కర్ల నిరుద్యోగుల సమస్యలను చట్టసభలో వినిపించి వారి సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని తెలియజేశారు। పీడీఎఫ్ ఎమ్మెల్సీలుగా తాము చట్టసభలో విలువలతో కూడిన రాజకీయం చేశామని 2007 నుండి ఇప్పటి వరకు ప్రభుత్వం ఏదైనా రాజీ పడకుండా ప్రజా సమస్యల మీద పోరాడామని తెలియజేశారు। ప్రభుత్వం ఏదైనా నిర్మాణాత్మక ప్రతిపక్షంగా ఉంటామని ప్రజా సమస్యల పోరాటంలో ముందుంటామని విమర్శలకు తావు లేకుండా సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామన్నారు। ఈ కార్యక్రమంలో ఐఎల్యు సంఘం సభ్యులు జిల్లా నాయకులు విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు। ఈ నెల 27వ తేదీన కృష్ణా గుంటూరు శాసన మండలి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రజా సంఘాలు ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక సంఘాలు నిరుద్యోగ సంఘాలు బలపరిచిన పీడీఎఫ్ ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను। ఈ రెండు జిల్లాల్లో ఉన్న గ్రాడ్యుయేట్ ఓటర్లు అందరూ కూడా తమ తొలి ప్రాధాన్యత ఓటు నాకు వేయవలసిందిగా మీడియా మిత్రుల ద్వారా కోరుతా ఉన్నాను। 2007లో శాసన మండలి ఉమ్మడి రాష్ట్రంలో తిరిగి పునరుద్ధరించిన తరువాత ఆనాడు గ్రాడ్యుయేట్ టీచర్ ఎమ్మెల్సీలుగా 7 మందిని గెలుపొందాం। మేము 7గురం కూడా పీడీఎఫ్ ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ని ఏర్పాటు చేసుకున్నాం। గత 18 సంవత్సరాలుగా పీడీఎఫ్ తరఫున 14 మంది ఎమ్మెల్సీలుగా ఎన్నిక కావడం జరిగింది। ఈ 18 ఏళ్లుగా కూడా ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షనర్లు కార్మికులు నిరుద్యోగులు మహిళలు కౌలు రైతులు రైతాంగం అంగన్వాడీలు ఆశాలు ఇలా ఎవరి సమస్యలు ఉన్నప్పటికీ కూడా శాసన మండలిని వేదికగా చేసుకుని వాటిని ప్రస్తావన చేశాం, వాయిదా తీర్మానాల ద్వారా లేవనెత్తాం। అదేవిధంగా మేము బయట ఆ సంఘాలు చేసే ఉద్యమాలన్నిటి కూడా సంపూర్ణ మద్దతు ఇచ్చి రాజ్యాంగ విలువల్ని కాపాడటానికి కూడా కృషి చేశాం। ఈ సందర్భంగా ఇప్పుడు ఎన్నిక జరుగుతుంది 27న। ఈ ఎన్నికలకు సంబంధించి ఒకటి గ్రాడ్యుయేట్ టీచర్ ఎమ్మెల్సీలు రాజ్యాంగ నిర్మాతలు ఒక ప్రత్యేక ప్రయోజనం కోసం పెట్టారు। ఇక్కడి నుండి ఉపాధ్యాయ సంఘాలకు చెందిన వాళ్ళు వివిధ కార్మిక సంఘాలకు చెందిన వాళ్ళు ఎన్నిక కావటం ఒక సాంప్రదాయంగా వస్తుంది। కానీ ఇప్పుడు అధికార పార్టీలే మరి ఎన్నికల్లోకి చొచ్చుకు రావటం అనేది ఈరోజు జరుగుతున్నటువంటి ప్రక్రియ మనం చూస్తూ ఉన్నాం। ముఖ్యంగా ఈరోజు 2-3 అంశాలు ప్రస్తావన చేయదలుచుకున్నాను। ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షనర్లకు సంబంధించి అనేక అంశాల్లో వాళ్ళు నష్టపోయారు। ముఖ్యంగా 11వ వేతన సంఘం సిఫార్సులు సక్రమంగా అమలు జరగలేదు। 2023 నాటికి నియమించాల్సిన 12వ వేతన సంఘాన్ని ఇంతవరకు నియమించలేదు, బకాయిలు చెల్లించలేదు। ఇలాంటి అంశాలు ప్రస్తావన చేయాల్సినటువంటి అవసరం ఉంది। అలాగే నిరుద్యోగులకు సంబంధించి జాబ్ క్యాలెండర్ని ప్రకటించలేదు। ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు మొదటి రోజునే డిఎస్సి సంతకం చేశారు। నవంబర్ 6లోగా డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తా ఉన్నారు। కానీ ఈ రోజుకి డిఎస్సి నోటిఫికేషన్ రానటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం। ఆ విధంగా అనేక అంశాలు ఇవాళ మన ముందున్నాయి। ఇవన్నీ కూడా ప్రభుత్వంతో చర్చించాల్సినటువంటి అంశం, ప్రభుత్వం దృష్టికి తీసుకురావాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంది। అలాగే కృష్ణా గుంటూరు జిల్లాల ఉమ్మడి జిల్లాల అభివృద్ధికి సంబంధించి కూడా నేను శాసన మండలిలో కానీ మరి జిల్లా అభివృద్ధి సమీక్షా సమావేశాల్లో కానీ జిల్లా పరిషత్ సమావేశాల్లో కానీ ప్రత్యేకంగా ప్రస్తావన చేశారు। ముఖ్యంగా పల్నాడు జిల్లాలో వరికిపూడిశాల నిర్మాణం అత్యంత ప్రధానమైనటువంటిది। మరి బొల్లాపల్లి మండలం ఈ రోజుకి గుక్కెడు మంచినీళ్ళు లేక ఇబ్బంది పడతాం మనం చూస్తున్నాం। వరికిపూడిశాల గురించి నేను అనేక సార్లు ప్రస్తావన చేయటం జరిగింది। అలాగే పల్నాడు జిల్లాలో ఒక పీజీ సెంటర్ ఏర్పడి భవిష్యత్తులో అది ఒక యూనివర్సిటీగా రూపుదిద్దుకోవాలని కూడా నేను దాని మీద ప్రతిపాదనలు చేయటం జరిగింది।
అలాగే పల్నాడు జిల్లాలో అనేక విద్యా సంస్థలు ఏర్పాటు చేయాలని కూడా ప్రస్తావనలు చేయటం అనేది జరిగింది. ఆ విధంగా జిల్లా అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలను కూడా ఆ విధంగా ప్రస్తావన చేయడం జరిగింది. అందువల్ల గతంలో ఏ విధంగా అయితే ప్రజా సమస్యలను ప్రస్తావన చేశానో, ప్రజా గళంగా ఉన్నానో, సాధారణ ప్రజల సమస్యలు కూడా ప్రస్తావన చేశానో, అదేవిధంగా భవిష్యత్తులో కూడా పనిచేస్తానని చెప్పేసి తెలియజేస్తూ 27వ తేదీన జరిగే ఈ ఎన్నికల్లో తొలి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ఈ 2 జిల్లాల గ్రాడ్యుయేట్ ఓటర్లందరినీ కూడా హృదయపూర్వకంగా కోరుతున్నాను. PAWS జస్టిస్ ఆర్ట్ అకాడమీ వారు నిర్వహించిన వినుకొండ వాసవి హై స్కూల్లో జరిగిన చిత్రకళా పండుగలో వినుకొండ మండలం గోకనకొండ గ్రామానికి చెందిన గండికోట బాజీ ఎంతో సహజంగా గీసిన కోడిపుంజు చిత్రానికి ప్రత్యేక ప్రశంసలు లభించాయి. ఒక ప్రక్క కూలి పనులు చేస్తూ ప్రముఖ చిత్రకారుడు డాక్టర్ వజ్రగిరి జస్టిస్ ప్రోత్సాహంతో గత కొన్ని సంవత్సరాలుగా చిత్రాలు గీస్తున్న బాజీ గీసిన ఈ చిత్రం గుంటూరులో జరిగిన జాతీయ స్థాయి చిత్రకళా పోటీలలో జ్యూరీ అవార్డుకు సెలెక్ట్ అయింది. పల్లెటూరుకి చెందిన పేద కళాకారుని వినుకొండ ప్రముఖులు మున్సిపల్ చైర్పర్సన్ సతీమణి షకీల దస్తగిరి, ప్రముఖ న్యాయవాది పీజే లూకా, డాక్టర్ వజ్రగిరి జస్టిస్, టీచర్ ఒంగోలు బ్యూలా, ముద్దు వెంకటస్వామి, మాతంగి సాంబశివరావు, మాస్టర్ కేశవ సూరి, కవి కరిముళ్ళ, PAWS చిత్రకారులు బాజీని అభినందించారు. భవిష్యత్తులో గొప్ప అవార్డులు అందుకోవాలని అభిలాష వ్యక్తం చేశారు. వినుకొండ మండలంలోని కనమర్లపూడి వద్ద గల సంసిద్ధి స్కూల్ చైర్మన్ వాసా శ్రీనివాసరావు పుట్టినరోజు సందర్భంగా విద్యార్థులు మరియు ఉపాధ్యాయులు వెల్లటూరు రోడ్డులోని గుమ్మడి వృద్ధాశ్రమానికి వచ్చి వృద్ధులకు అవసరమైన నిత్యావసరాలు మరియు ఆర్థిక సహకారాన్ని అందించారు. సంసిద్ధి స్కూల్ ప్రిన్సిపల్ వాక నాగసురేష్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ విలువలతో కూడిన విద్యను అభ్యసిస్తూ వృద్ధుల పట్ల పేదల ఎడల ప్రేమ, గౌరవ భావాన్ని చిన్ననాటి నుండి పెంపొందించుకోవాలని కోరారు. వృద్ధాశ్రమానికి నిత్యావసరాలు అందించిన సంసిద్ధి స్కూల్ యాజమాన్యానికి, విద్యార్థులకు గుమ్మడి వృద్ధాశ్రమ నిర్వాహకులు గుమ్మడి వెంకటేశ్వరరావు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ నెల 27న జరగనున్న కృష్ణా గుంటూరు గ్రాడ్యుయేట్స్ ఎన్నికలకు సంబంధించి వినుకొండ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఏర్పాటు చేసిన 4 పోలింగ్ స్టేషన్లను పరిశీలించారు. ఓటర్లు ఇబ్బంది పడకుండా టెంట్లు, బార్గెటింగ్లు, మంచినీరు, మెడికల్ క్యాంప్, హెల్ప్ డెస్క్ మొదలగు ఏర్పాట్లు చేయుటకు చర్యలు తీసుకోవాలని సిబ్బందికి సహాయ ఎన్నికల అధికారి మరియు మున్సిపల్ కమిషనర్ సుభాష్ చంద్రబోస్ సూచనలు జారీ చేశారు. మధ్యలో మనం జస్ట్ సెపరేషన్ పెట్టేసాం అనుకోండి, చివరి వరకు ఎంత ఎక్స్టెంట్ వరకు వెళ్తే గేట్ అంత ఎక్స్టెంట్ వరకు తోసేయాలి. అంత మించి వెళ్ళదనుకుంటుంది. ఏం చేస్తే సరిపోతుంది. అటు బయట అటు సింగిల్ వస్తారు, ఇబ్బంది ఉంటుంది. అది తీసుకుంటున్నారు. ఈ రెండింటికి మిడిల్ చేసి వైట్ లైన్ పెట్టేసి మనం ఈ పెట్టేసి స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర విజన్ లో భాగంగా ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు మరియు CDMA సూచనల మేరకు మార్చి 3వ శనివారం లోపు థీమ్ సింగిల్ యూసేజ్ ప్లాస్టిక్ వాడకం నిషేధం మరియు 120 మైక్రాన్ల కన్నా తక్కువ గల ప్లాస్టిక్ నిషేధం గురించి శనివారం పట్టణంలో మున్సిపల్ కమిషనర్ సుభాష్ చంద్రబోస్ ఆధ్వర్యంలో మున్సిపల్ శానిటరీ ఇన్స్పెక్టర్ మరియు శానిటరీ సెక్రటరీలు, మేస్త్రీలు, పారిశుద్ధ్య సిబ్బంది పట్టణంలోని ప్లాస్టిక్ హోల్సేల్ షాపుల వద్ద తనిఖీలు చేపట్టారు. ఇందులో భాగంగా పట్టణ ప్రజలు సింగిల్ యూసేజ్ ప్లాస్టిక్ వాడకుండా మరియు 120 మైక్రాన్ల కన్నా తక్కువ గల ప్లాస్టిక్ నిషేధించటమైందని, జూట్ బ్యాగులు, క్లాత్ బ్యాగులు ఉపయోగించుకోవాల్సిందిగా హోల్సేల్ ప్లాస్టిక్ వ్యాపారస్తులకు తక్కువ ఉన్న ప్లాస్టిక్ ను వాడకుండా పురపాలక సిబ్బందికి సహకరించవలసిందిగా కోరారు. స్థానిక జీవాలయం లయోలా ఇంగ్లీష్ మీడియం స్కూల్లో సైన్స్ ఎగ్జిబిషన్ కు ముఖ్య అతిథిగా గుంటూరు RCM బిషప్ రెవరెండర్ అన్నా బత్తుని భాగ్యయ్య హాజరై వారి చేతుల మీదుగా ప్రారంభించారు. అనంతరం ఫాదర్ ప్రసాద్ మాట్లాడుతూ
ఇటువంటి సైన్స్ ఎగ్జిబిషన్ ద్వారా విద్యార్థులకు సమిష్టి కృషి, ఆలోచనాత్మక అంశాలు, ఆత్మవిశ్వాసం, ప్రాక్టికల్ థింకింగ్ ను పెంపొందిస్తాయని, వాటి వలన ఉపయోగాలు వివరించారు. విద్యార్థులు వారు రూపొందించిన కళాకృతులు, ప్రాజెక్టుల గురించి వివరించారు. ఈ సైన్స్ ఎగ్జిబిషన్ లో అగ్నిపర్వతం నుండి లావా వెదజల్లుట, ఆక్వేరియం, మంచినీటి సరఫరా, ఖాళీ బాటిల్స్ ద్వారా ఆక్సిజన్ సరఫరా చేయటం, గుండె ఊపిరితిత్తులు, నాగార్జున సాగర్ డ్యాం, జూ పార్క్, మురికి నీటి నుండి మంచినీరుగా మార్చుట, డ్రిప్ ఇరిగేషన్ తదితర నమూనాలను తయారు చేసి తమలోని మేధాశక్తిని చాటారు. పాఠశాల ప్రిన్సిపల్ బాల శౌరయ్య మాట్లాడుతూ విద్యార్థులు ఇటువంటి సైన్స్ ఎగ్జిబిషన్ల ద్వారా తమలోని మేధాశక్తికి పదును పెట్టి ఇటువంటి కళాకృతులను చేయటం సంతోషంగా ఉందన్నారు. ప్రతి ఏటా ఇటువంటి సైన్స్ ఎగ్జిబిషన్లు నిర్వహించటం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో టి వీర, రాజేశ్వరి, మేరీ మరియు విద్యార్థులు పాల్గొన్నారు. ఐదు చేతుల వేలుతో మనం ఎత్తగలం, అవునా? సింగిల్ వేలుతో ఎత్తగలం మనం ఎత్తలేం. సో టీమ్ వర్క్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. వీ లర్న్ ఇన్ సైన్స్ ఎగ్జిబిషన్ టీమ్ వర్క్ అండ్ ఆల్సో క్రిటికల్ థింకింగ్. Yesterday Bishop was questioning you, some people, where is dog? You asked, but you did not give answer. You did not know. Is there dog there? Dog is very important. Critical thinking. In the society, everywhere you see dogs now. రోడ్లలో ఓడిపోకాల్సి ఉంటాయి, చూసారా? మీ వైపు ఎక్కువ ఉంటాయి, అటువైపు, అవునా? సో అది ఉన్నారా ఇక్కడ? సో బిషప్ క్వశ్చన్ టు యూ, అవునా? సో క్రిటికల్ థింకింగ్ సమాజంలో డాగ్ అనేది చాలా ముఖ్యమైనది, అవునా? సో దానికోసం ఆలోచించాలి. క్రిటికల్ థింకింగ్ అంటే ఏంటి? బాగా ఆలోచన విధానం, డీప్గా లోతుగా ఆలోచించాలి. దానికోసం సైంటిఫిక్ పనికొస్తుంది. అదేవిధంగా while you exhibit your talent, you are communicating, avuna? You are speaking. Yesterday nicely that girl explained and Darling and this girl, too many girls, I don't know their names, but everybody did your level best to open your mouth, communication skills. Meeru enta baga chaduvukunna, we are not able to express, no use, avuna? Meeru enta baga telivaina valaina నోరు ఇప్పకుండా ఇలా ఉంటే ఏమైంది? నథింగ్ కమ్స్ అవుట్ ఫ్రమ్ యువర్ మౌత్. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.